రామ్ ఫ్రెండ్స్, సైన్స్ కనుక్కోలేని కొన్ని సత్యాలు చెప్తాను. అప్పట్లో బావి ఏటిలోని నీటిని తోడి డైరెక్ట్ గా తాగేసి 100 ఏళ్లు బతికేవారు. ఇప్పుడు ఫిల్టర్డ్ ఆర్ఓ నీళ్లు తాగినా 40 ఏళ్లకే జబ్బులొస్తున్నాయి. అప్పట్లో గానుగ నుండి తీసిన మురికి నూనెని వాడి కూడా ముసలయ్యేదాకా శ్రమించగలిగేవారు. ఇప్పుడు డబుల్ ఫిల్టర్డ్ నూనెలు వాడుతూ కూడా గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అప్పట్లో రా సాల్ట్ వాడి బ్రహ్మాండంగా బతికేవారు. ఇప్పుడు అయోడిన్ ఉప్పు వాడుతూ కూడా బీపీ సమస్యలు. అప్పట్లో బొగ్గు, ఇటుక, వేప పుల్లలు వాడుతూ 80 ఏళ్లు వరకు నమిలి తినేయగల కెపాసిటీ ఉండేది. ఇప్పుడు సూపర్ బ్రాండ్ టూత్ పేస్ట్లు వాడుతూ కూడా డెంటిస్ట్ దగ్గర క్యూలు కడుతున్నాం. అప్పట్లో నాడి చూసి రోగం ఏంటో తెలుసుకోగలిగేవారు. ఇప్పుడు అల్ట్రాసౌండ్, సిటీ స్కానింగ్, బ్రెయిన్ మ్యాపింగ్, డిజిటల్ ఎక్స్రేలతో కూడా రోగం ఏంటో నిర్ధారించలేకపోతున్నారు. అప్పట్లో 10 మంది సంతానం కని వృద్ధాప్యంలో కూడా పొలం పనులకు వెళ్లే మహిళలు ఇప్పుడు మొదటి నెల నుండి డాక్టర్ పర్యవేక్షణలో ఉండి కూడా సిజేరియన్ తప్పట్లేదు. అప్పట్లో సంవత్సరం పొడుగునా మిఠాయిలు తింటూ ఉల్లాసంగా ఉంటే ఇప్పుడు స్వీట్ పేరెత్తితే చాలు మధుమేహం వచ్చేసే పరిస్థితి. అప్పుడు కీళ్ళ నొప్పులే లేని వృద్ధులు, ఇప్పుడు యవ్వనంలోనే మోకాళ్ళు, నడుము నొప్పులు. అప్పుడు చీకట్లో ఉంటూ తక్కువ వెలుతురులో చదువుకున్నా లేని కంటి సమస్యలు. ఇప్పుడు చంటి పిల్లలకు కూడా కళ్లద్దాలు. ఇంతకీ మనది విజ్ఞాన యుగమా లేక అవిజ్ఞాన యుగమా? చెప్పండి.